మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారాకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీని మట్టి కనిపించాలి, ఉప ఎన్నికల్లో చిత్తు చేయాలి, ఆ తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవాలని బీఆర్ఎస్ పార్టీ తహతలాడుతుంది. కానీ ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం మరో 6 నెలలు వెనక్కి వెళ్లేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటారా, జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని పార్లమెంటు పరిశీలనకు పెట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనిపైన అధ్యయనం చేస్తుంది. 2029, 2034 2 దఫాలుగా జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా 2034లో దేశాన్ని జమిలీ ఎన్నికల శకంలోకి నడిపించాలని కేంద్రం ఆశిస్తోంది. ఈ క్రమంలోనే 2029లో 28లో జరగాల్సినటువంటి ఎన్నికలపైన ఒక కసరత్తు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరగాల్సిన ఎన్నికల్ని 5-6 నెలలు వాయిదా వేయడం ద్వారా 2029 జాతీయ సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దఫాలో ఏ రాష్ట్రాలు జమిలీ ఎన్నికల దిశగా వెళ్తాయి? ఎందుకంటే మొదటి ఫేజ్లో 15-16 రాష్ట్రాలు జమిలీ ఎన్నికల దిశగా వెళ్తాయి. 2034లో మరో 15 రాష్ట్రాలు జమిలీ ఎన్నికల దిశగా వెళ్తాయి. మొత్తం కలిపి 34లో దేశమంతా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగే విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే 2029 ఎన్నికలు, ఎందుకంటే 2028లో 24లో మొన్ననే ఎలక్షన్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలానే ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకి కూడా ఎలక్షన్స్ జరిగినాయి 2024లో. ఈ 4 రాష్ట్రాలు మళ్ళీ 2029లో ఎన్నికలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అలానే 2029లోనే మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్తో కాకుండా ఒక 3-4 నెలల తేడాతో, అంటే ఒక 5-6 నెలల తేడాతో జరిగినటువంటి ఎన్నికలు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. సో వీటిని కూడా 2029లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పని కేంద్రం భావిస్తోంది. అలానే దీనికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చలు జరిగినాయి. ఈ ప్రతిపాదనల పైన కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక 2028లో ఎన్నికలు జరగాల్సినటువంటి రాష్ట్రాలు, ఎందుకంటే 2023లో మనం చూస్తే నవంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సో ఆ కేటగిరీలో చూస్తే తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం ఈ రాష్ట్రాలన్నీ కూడా 2028లో ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల లెక్క చూస్తే కనుక 3 నెలల నుంచి 9 నెలల తేడాతోనే ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలని కొనసాగించేటువంటి క్రమంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం ప్రకారం 6 నెలల వరకు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించవచ్చు. అంటే రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన వెసులుబాటుని తీసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణలో నవంబర్లో ఎన్నికలు అంటే మొత్తంగా 5 నెలల కాలం మాత్రమే వస్తుందంటే 6 నెలల లోపే ఉంది. కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగొచ్చు. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కనుక అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పదే చెబుతుంది అంతర్గత కలహాలు, వీడిపోతారు, చీలిపోతారు, ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి వాదన చేస్తుంది. కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టి చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం 2029 మార్చి వరకు ఈ ఎన్నికలు అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి అప్పటి వరకు తెలంగాణలో కూడా ఎన్నికలు ప్రభుత్వం కొనసాగేది, ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం మొత్తం కలిపి చూస్తే ఈ లిస్టు మొత్తం కూడా ఈ 2 రాష్ట్రాల ఈ 2 లిస్టు కలిపి చూస్తే 16 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిపేటువంటి వెసులుబాటు 2029లో జరుగుతుంది. మొత్తం మన దేశంలో 31 రాష్ట్రాలు ఉన్నాయి. 31 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు అంటే ఆల్మోస్ట్ 50% పైనే వస్తుంది. కాబట్టి ఈ ప్రతిపాదనని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదిస్తున్నట్టుగా సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 2029లో మొదటి ఫేజ్ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలు అంటే 2021, 22 మధ్య బీహార్, అస్సాం, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ సో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి 2027లో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. సో ఎన్నికల కమిషన్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో అంటే 26, 27లో జరిగేటువంటి రాష్ట్రాలు ఇవి. ఏకంగా 3-4 సంవత్సరాల వ్యవధి కనిపిస్తోంది. కాబట్టి 3 సంవత్సరాలు మినిమం 3 సంవత్సరాల వ్యవధి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల వ్యవధిని ముందుకు జరపడం కానీ వెనక్కి జరపడం కానీ సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. కాబట్టి 2029లో మొదటి ఫేజ్ జమిలీ కంప్లీట్ చేసిన తర్వాత 2034 ఎన్నికల నాటికి ఈ మిగతా రాష్ట్రాలను కూడా జమిలీ దిశగా నడిపించాలి. దానికి కావాల్సినటువంటి కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దీనిపైన న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులతో చర్చలు జరుపుతుంది.
మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి బ్యాంకులు వంటి సంస్థల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తుంది. వీటన్నిటినీ ఈ సమాలోచనల అన్నిటి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ని రెడీ చేసి ఫేజ్ 1, ఫేజ్ 2 కింద కనుక నిర్వహిస్తే తెలంగాణలో ఎన్నికలు 6 నెలల వరకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎన్నికలు జమిలిగానే జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా జమిలిగానే జరిగేవి. 2018లో 5 నెలల ముందర అసెంబ్లీ రద్దుకు వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగా తెలంగాణ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇవి వెనక్కి జరిగింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు అంటే కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే 1999, 2004 దగ్గర నుంచి జమిలి ఎన్నికలనే మనం ఫేస్ చేస్తూ వచ్చాం. కానీ మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ప్రధానంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలకి అవకాశమే లేకుండా పోయింది. గత 40-50 ఏళ్లుగా అదే పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో ఉంది. సో వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఒకటిగా చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జమిలి ఎన్నికల దిశగా ముందడుగు వేయాలంటే 2029లో 16 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రణాళికని అతి త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.